అందరికీ నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చల నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఎద్దేడ్చిన వ్యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడేగాక వడై. కరెస్టేనా కాదనొల్ల నేను చెప్పింది. ఈ మాట ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ రేవంత్ సార్కు తెలుసో లేదో అని నాకు ఎందుకు అనుమానం కొడుతున్నది. మన తెలంగాణ రైతులు రుణమాఫీ గాక, రైతు భరోసా రాక, పంటకు మద్దతు ధర చక్కగా లేక హరే రామ ఎంత తన్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. రాత ఇగ మారుతుంది అని చూసుకుంటూ ఉంటుంటే మారుళ్ళేదేం లేదు, ఇంకా ఎక్కువ రందులు అవుతున్నాయి. అంతెందుకు, సోమవారం నాడు రైతు దినోత్సవం అట. అంటే రైతులకు పండగ రోజు. పండగ పూట కూడా పాపం రైతులు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ అక్కడ చూడండి కావాలంటే రైతు భరోసా రుణమాఫీ ఇక మాకు మిగిలింది రైతు భరోసా వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే, రైతు భరోసా వెంటనే. జై జవాన్. ఇగో ఇది ఇప్పుడు మన తెలంగాణ రైతుల పరిస్థితి. చెయ్యి పట్టి పాలనలా ఉరితాడే దిక్కైతుందట. అసలు రైతులు ఏ పాటి సంతోషంగా ఉన్నారో, వాళ్ళ ముఖంలో ఏ పాటి నవ్వు ముఖం కనబడుతుందో రైతు దినోత్సవం నాడే కండ్లకు గట్టినట్టు చూయించిర్రు ఆదిలాబాద్ జిల్లా రైతులు. ఏంది అన్నా, ఎన్నికల ముందు పూర్తిగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు రైతులకు ప్రతి కుటుంబానికి చేస్తా అని హామీ ఇచ్చిండు. మరి ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నాడు. రైతులకు ఇప్పుడు రబ్బీ సీజన్ సగం అయిపోయింది, ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కూడా చేయలేదు. ఎంతో సంతోషంగా ఉండే రైతులు ఇలా జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ఆత్మహత్య చేసుకునే, ఇలా ఊరు వేసుకునే పరిస్థితి ఈ రైతులకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో రైతు భరోసా ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందే. చేసే వరకు ప్రతి గ్రామంలో ఇదే విధంగా రైతులు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఇది ఒక్క ఆదిలాబాద్ రైతు గోసనే కాదు, మన తెలంగాణ అంతటా గిదే కథ, గిదే గోస. అసలు రేవంత్ సార్ ఓట్లకు ముందు ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, ఎన్ని షెట్లెక్కిచ్చిండు, అవన్నీ ఇప్పుడు షెట్ల మీద ఇస్తరాకులు గుట్టే ముచ్చట్ల లెక్కనే అయిపోయాయి. 100% రైతుల రుణాలు మాఫీ చేసినామని రేవంత్ సార్ చెప్పుకుంటుండు కదా. మరి ఇట్లా పొలంలోనే ఉరికి ఆలాడేటోళ్ళు, బ్యాంకులు ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్ళు వీళ్ళంతేవలు రైతులు కాదా? వీళ్ళు వ్యవసాయం చెయ్యరా? మరి 100కు 100% మాఫీ అయితే వీళ్ళకెందుకు గాలే? రైతు దినోత్సవం అంటే రైతులందరూ అలై బలై తీసుకుంటా పండగ చేసుకునే రోజు. కానీ రేవంత్ సార్ పుణ్యమా అని రైతులకు పండగ లేకుండా అయింది, రోడ్ల మీద కచ్చుడైంది. రుణాల మాఫీ కోసం ధర్నాలు చేస్తుర్రు. కాదల్లా, అసలు రైతుల మీద ఎందుకింత కోపంగా వచ్చి రేవంత్ సర్కార్ కు? రైతు భరోసాకు దిక్కు లేదు, రుణమాఫీ గాలేదు, పంటకు మద్దతు ధర లేదు, ఎరువులు ఇత్తనాలు దొరుకుతలేవు. ఇక ఏదో కంపెనీల కోసము బల్మీట్ కి భూములు గుంజుకునే కార్యం నడుస్తుంది. మా భూములు మాకు కావాలని మల్లబడ్డ రైతులను జైలేసిరు. ఏంది గోస? 10 ఏండ్లల్లా ఎన్నడన్నా గిసొంటి చూసినామా మనం? ఏడాదిల్నే ఎందుకు గిట్లా ఉల్టా పల్టా అయిపోయింది? ఎన్నడలేంది స్కీముల కోసం రైతుకు కండిషన్లు షరతులు పెట్టుడేంది? గిట్లా కోతలు కత్తెలరేంది? పోలీసులతోని రూబాబు చూయించుడేంది? ఓట్లకు ముందు ఒక మాట, గద్దెక్కినాక ఇంకో మాట చెప్పి నమ్మిచ్చి నట్టేట ముంచుడేంది? రైతుకు నిద్ర లేకుండా ఏసుడైంది. గిట్లనే గరమైతురు మన రైతులు. ఏ మాట కామాటేనోల్లా. ఈ నడుమ మన రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా, పోలీసులు ఉన్నారా అని చాలా మందికి అనుమానం కొడుతూనే ఉన్నది కదా. పట్టపగటిలే మర్డర్లు, దోపిడీలు, దొంగతనాలు, పంచాదులు. అసలు ఒకరు మాట ఈనుడే లేదల్లా. దొంగలకైతే ఇష్టారాజ్యం అయిపోయింది. దావతులే వేసుకుంటున్నారో వాళ్ళు. అందుకే కావచ్చు మన పోలీసుల మీద నమ్మకం లేక దేవుళ్లే ఇక రంగంలోకి దిగినట్టున్నది. వాళ్ళని వాళ్ళే కాపాడుకుంటున్నారు. అలా చూడండి కావాలంటే. ఇప్పుడు మనము నిర్మల్ జిల్లా కొబ్బరి మండలంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరుని గుడి కాడు నమ్మల్లా. రాత్రి 10 దాటింది.
అప్పుడే ఇగో ఇద్దరచ్చిర్రు, ఒక ఆడ మనిషి ఇంకోవులు మొగాయనే. రాత్రి దేవునితోని ఏం పని అంటారా? పని దేవునితోని కాదు, హుండితోని. అగో దొంగక్క చూడు గుడి లోపలికి పోయింది, మంచిగా హుండిని వలగొట్టేందుకు తన్లాడుతుంది. కానీ అక్కగారితోని అయితే లేదు. మరేం చేద్దాం? హుండినే ఎత్తుకోపోతే సూపర్ ఐడియా కదా. రారా వారి హుండిని మోసుకోవదాం దా. అగో గట్లనే అంటుంది. ఇక ఇద్దరు కలిసి డైరెక్ట్ హుండిని ఎత్తుకోవద్దుర్రు. మరి అగో బయటకొచ్చిర్రు, దమ్ముకొచ్చినట్టున్నది కదా. మరి ఇట్లా ఎంత దూరం అని మోసుకోపోతారంటారా? ఎంత దూరం లేదు, కారు కాడికే. కారు తెచ్చిర్రు, మెల్లగా హుండిని కాళ్ళెక్కిచ్చిర్రు. ఇక ఇద్దరు కలిసి దంచుకుపోయిర్రు. ఇది దొంగతనం. కానీ ముచ్చట ఈడికే ఒడవలే. ఈయనే అసలు సిసలేని ట్విస్ట్ పడ్డది. వీళ్ళు విజయవంతంగా హుండిని ఎత్తుకుపోయిరు కదా, కానీ వీళ్ళిద్దరు ఇట్లా వేస్తుంటే దేవుడు చూడలేకపోయినట్టున్నది. కోపం వచ్చింది కావచ్చు. వీళ్ళ హుండిని ఎత్తుకుపోతున్న కారు షెట్టు గుద్దింది. కారు ముంగటికి కదలలేదు, వెనక ఖర్చు లేదు. జనం చూసిర్రు. పోలీసు వాళ్ళకి చెప్తే ఈ హుండి కథ బయటపడ్డది. ఇగో వీళ్ళే దొంగోడు దొంగక్క. మొత్తానికి గుళ్ళే హుండీలను కాపాడే అంత సీను పోలీసులకు లేదని దేవునికే అనిపించినట్టున్నది. దేవుని హుండి దేవుడే కాపాడుకున్నాడని చెప్పుకుంటుర్రు. నిజంగా ఈ కాశ్మీర్లో ఉండేటోళ్లకు దండేసి దండం పెట్టాలి పోన్రి. శాల్వా కప్పి సన్మానం కూడా చేసినా తప్పులేదు. ఎందుకంటారా? ఇప్పుడు మన కాడ కదా చలి పెరిగింది. కొంచెం చలి పెరగగానే మనకు పొద్దుగాల లేచుడే అయితలేదు. నేనైతే మంచిగా నిమ్మలంగా చెదర కప్పుకొని వండుకుంటా అన్న. అసంటిది కాశ్మీర్ల వల్ల వాళ్ళు ఎట్లుంటున్నారో కదా, చలికి ఎట్లా తట్టుకుంటున్నారో నాకైతే అస్సలు అర్థమైతలేదు. పాండ్రి ఓ మల్క కాశ్మీరు లోయకే పోయేసొద్దాం. కాశ్మీర్ కథ ఇగో ఇట్లున్నదోళ్ళ. ఇప్పుడు ఏడ చూడు మంచు వాననే. సరే ఆడ మంచు అనేది మామూలే అనుకోండ్రి, కానీ 4-5 రోజుల సందైతే మనాసుంటోళ్ళు బయట అడుగు పెడితే మన పెయ్యిలో ఉన్న బొక్కలన్నీ ఈడ్చుకపోతాయట. అగో గట్లున్నది. అసలు ఎండపొడ సంగతి పక్కకు పెట్టు, చిన్నపాటి వెచ్చదనం కూడా లేకుండా అయింది. అన్నట్టు కాశ్మీర్లా దాల్ సరస్సు అని ఉన్నది కదనొల్లా, చాలా ఫేమస్. అది ఇప్పుడు సరస్సు లెక్క లేదొల్లా, రోడ్డు లెక్క మారిపోయింది. నీళ్ళన్నీ గడ్డగట్టినాయి. కాశ్మీరు ఇంత మంచులో ఉంటే సందు ఇగో ఈ మంచు సీన్లను చూసేందుకు టూరిస్టులు తొవ్వబడుతున్నారు. తొవ్వనే లేదురా భగవంతా అంటే నడిమిట్లా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఒకటి. కానీ ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు, ఇంత మంచుల చలిలో కూడా కాశ్మీర్ వాళ్ళు ఇగో ఇంట్లో వండకుండా ఎవ్వరి పనులు వాళ్ళు వేసుకుని ఇట్లా బిజీగా ఉన్నారంటే తారీఫ్ చేయవలసిందే కదా నొల్లా. ఇవన్నటోళ్ళు అయ్యాలిటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.